30,000 కోట్లు దోచేశారు. ముంబైలో ఇద్దరు సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. వారికి దేశవ్యాప్తంగా 150 కేసులతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. డిజిటల్ అరెస్టు పేరుతో బాధితులను భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ నేరాల నెట్వర్క్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 30,000 కోట్లు దోచేశారు. ముంబైలో ఇద్దరు సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు. వారికి దేశవ్యాప్తంగా 150 కేసులతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితులను భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ నేరాల నెట్వర్క్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు ఫోన్ ద్వారా. సాగర్, డిజిటల్ అరెస్ట్ల పేరుతో 30,000 కోట్లు దోచేశారు ఇద్దరు కేటుగాళ్లు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ముంబైలో జరిగిన సైబర్ మోసాలు మొత్తాన్ని అయితే దేశాన్ని మొత్తం ఒక్కసారిగా కలవర పెట్టాయని చెప్పొచ్చు. ఇద్దరు వ్యక్తులు సుమారు 30,000 కోట్ల రూపాయల మేర సైబర్ మోసాలకి పాల్పడినట్లు ముంబై పోలీసులు అయితే తేల్చారు. ఈ ప్రధానంగా కూడా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రధానంగా ఈ అరెస్టులు వెనుక ఇద్దరు అంటే నయూము మరొక పేరు కూడా ఉంది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దీన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం దేశ వ్యాప్తంగా సుమారు 150 కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అంటే సుమారు 20 రాష్ట్రాల్లో 150 కేసులకు సంబంధించి వీరిపైన కేసులు నమోదయ్యాయి. కానీ వీరెక్కడ కూడా మనుషులు కనిపించకుండా మొత్తం సైబర్ మోసాలకి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఈ సైబర్ మోసాలకు ఏ విధంగా పాల్పడ్డారు, ఈ సైబర్ మోసాలు ఏ విధంగా వెలుగు చూశాయనేది మొత్తం కూడా చూసుకుంటే ఒక వ్యక్తి అంటే 58 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన అనంతరం ఆ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా అంటే ఎక్కడ దీనికి సంబంధించి కేసు మొదలైంది, ఇది ఎలా ముందుకెళ్ళిందని చెప్పి పోలీసులు దాని మీద దర్యాప్తు చేసినప్పుడు అంటే దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక వ్యక్తి అంతా చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అది ఎక్కడ జరిగింది, దాని మూలాలు ఏంటని చెప్పి చూసినప్పుడు ఇష్టపోయే నిజాలైతే వెలుగు చూసాయి. మొత్తం ఒక్క వ్యక్తి దగ్గర 58 కోట్ల రూపాయల మోసం జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే ఆ వ్యక్తి సంబంధించి సైబర్ కేటుగాళ్లు తాము ఏజెన్సీల నుంచి ఫోన్ చేస్తున్నాం, సిబిఐ అలాగే పోలీస్ అని చెప్పి ఆ నగదు లావాదేవీలు ఉగ్రవాదుల ఖాతాల నుంచి మీ ఖాతాల్లోకి వచ్చాయి, వెంటనే కూడా ఈ ఖాతాల నుంచి మంచి ఖాతాలకు మళ్లించాలని చెప్పి అతన్ని భయపెట్టి ఓ అకౌంట్ కి అయితే ఆ నగదును మొత్తం మళ్లించినట్టు తెలుస్తుంది. తాను మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగారు ముంబై పోలీసులు. దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తే అది మొత్తం కూడా 30,000 కోట్ల రూపాయల కంటే దేశ చరిత్రలోనే అతి పెద్ద సైబర్ మోసాలకి వీళ్ళు పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ నగదంతా కూడా వాళ్ళు ఒక కుబేర సినిమాలో లాగా అంటే కొంతమంది పేదవారు అంటే కొన్ని ఏజెన్సీల నుంచి ఫోన్ నంబర్లు సేకరించారు, అలాగే అడ్రస్లు సేకరించారు. పేదవారి అకౌంట్లన్నీ కూడా వాళ్ళు నమోదు చేశారు. పేదవారి అకౌంట్లు వీళ్ళే అకౌంట్లు ఓపెన్ చేయడం, అకౌంట్లకు సంబంధించి మొత్తం కూడా అంటే అకౌంట్ నంబర్స్ కావచ్చు, లేదంటే పిన్ నంబర్లు, లేదంటే నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొత్తం వచ్చిన నగదునంతా కూడా వీళ్ళు దారి మళ్లించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 30,000 కోట్ల రూపాయలని వీళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన అంటే నగదు లావాదేవీలు చేసే అంటే అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కమిషన్ తీసుకుని ఈ నగదు లావాదేవీలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పచెప్పినట్టు ఇదంతా కూడా ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ కింద వెళ్ళిపోయినట్టు. సో చాలా డబ్బుల వరకు ఇప్పుడు ఆఫ్రికా దేశాలు కావచ్చు, లేదంటే మరో ఇతర దేశాలకు కూడా మళ్లించినట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం ఎన్ని అకౌంట్లను వీళ్ళు ఫేక్ అకౌంట్ సుమారుగా 6,700 అకౌంట్ల వరకు ఫేక్ అకౌంట్లు అయితే క్రియేట్ చేశారని చెప్పి కొంత సమాచారం తెలుస్తుంది. సో దేశం మొత్తం విస్తుపోయే నిజాలు అలాగే విస్తుపోయే విధంగా 30,000 కోట్ల రూపాయల సైబర్ మోసాలు జరిగినట్టయితే పోలీసులు గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్ రెడ్డి.